హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ మంత్ పెన్షన్ ఇవ్వాలన్నమాట. అయితే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ అనేది వాలంటీర్లు ఇచ్చేవారనమాట. అయితే మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో పెన్షన్ అనేది వచ్చే నెల వాలంటీర్లు పంపిణీ చేయకుండా సచివాలయం ఉద్యోగులు మాత్రమే పంపిణీ చేయాలని క్యాబినెట్ అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట. దీనికి సంబంధించి వీళ్ళ పెన్షన్ అనేది ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి, అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పెన్షన్ అమౌంట్ నేరుగా ఇంటి వద్దకే వచ్చి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఎప్పుడంటే 1 ఏప్రిల్ అయితే వాళ్ళైతే ఇంటికి వచ్చి పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట. పింఛన్ మొత్తాన్ని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచే పంపిణీ చేస్తారనమాట. పింఛన్ పంపిణీకి సగటున ప్రతి గ్రామ సచివాలయ ఉద్యోగికి 50 మందిని మాత్రమే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ 50 మందిని మించి వాళ్ళైతే పెన్షన్ పంపిణీ చేయకూడదన్నమాట. పెన్షన్ పంపిణీకి అవసరమైన సంఖ్యలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అందుబాటులో లేని చోట ఇతర ప్రభుత్వ ఉద్యోగులను సేవల కోసం వినియోగించుకోవచ్చు అనమాట. పెన్షన్ డిస్బర్స్మెంట్ గైడెన్స్ ప్రకారం మొత్తం పెన్షన్ 1వ తేదీన ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. 1వ తేదీన ఇవ్వగా మిగిలిన పెన్షన్ సేవలు ఉన్నాయనుకోండి, అవి 2వ తేదీన ఎట్టి పరిస్థితుల్లో అయినా లబ్ధిదారునికి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఒక సచివాలయ ఎంప్లాయీ తన లాగిన్లో 50 మంది కంటే ఎక్కువ మందికి పెన్షన్ ఇవ్వడానికి వీలు లేదనమాట. స్టాఫ్ వేరే చోట ఉన్నట్లయితే, అనగా డిప్యుటేషన్లో ఉన్నవారు లేక సిబ్బంది తక్కువగా ఉన్న చోట్ల గవర్నమెంట్ ఉద్యోగులను కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని కానీ వాళ్ళైతే వాడుకోవచ్చు అనమాట. అలాగే అంగన్వాడీ ఆశా వర్కర్ని కూడా వీళ్ళైతే వాడుకోవచ్చు. వీళ్ళకి లాగిన్ అనేది మండల ప్రజా పరిషత్ వారి లాగిన్లో ఉంచబడుతుందన్నమాట. ఈ నెల చివరి తేదీన పంచాయతీ కార్యదర్శి అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్ ఇద్దరు కూడా పెన్షన్ అమౌంట్ విత్డ్రా చేసి సంబంధిత సిబ్బందికి ముందుగానే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఏప్రిల్ నెల నుంచి పెన్షన్ అమౌంట్ అనేది 4000 ఇవ్వాల్సి ఉంటుంది. ఎలక్షన్ ప్రచారం టైంలో ఇచ్చినందున 3 నెలలు పెరిగిన అమౌంట్ను కూడా కలిపి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అంటే 4000 ప్లస్ ఈ 3 నెలల అమౌంట్ 1000 రూపీస్ చొప్పున 4000 ప్లస్ 3000 అనమాట. మొత్తం 7000 అయితే జూలై 1 పెన్షన్ దానికైతే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. హెచ్ఐవి మరియు వేరే ఊర్లో చదువుకుంటున్న అంగవైకల్యం గల పిల్లలకి డీబీటీ మోడ్లోనే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది ఫ్రెండ్ మనకు ఏప్రిల్ 1న పెన్షన్కి సంబంధించిన అప్డేట్ అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.